నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ 20,000 మంది కార్యకర్తలతోటి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలోని టీపీసీసీ నేతలు ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి, మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి అభ్యర్థులను ప్రకటించబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి మాకు సెలెక్ట్ చేసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇప్పటికైనా సరే మరి ఒక బీఫామ్ ఇచ్చిన క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా ఇస్తామని చెప్తేనే ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి మరి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు, నా మిత్రులు, శ్రేయోభిలాసులు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను. మరి అధిష్టానం నిర్ణయాలు తీసుకొని రేపు 9వ తారీఖు 10వ తారీఖు లోపల మా బీఫామ్ సబ్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పోటీలో ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా నర్సాపూర్ మీద ఎగిరేస్తాం. జై కాంగ్రెస్. నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టించిన కార్యకర్తలు బలపరిచిన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు. నేను కూడా పోటీలో ఉన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే గాలి అనిల్ కుమార్ అయితే గెలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బలపరిచారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పైరవకారులకు, ల్యాబింగ్ లిస్టులకు తావు లేదు. ఖచ్చితంగా అధిష్టాన వర్గం మా శ్రమను గుర్తించి కాంగ్రెస్ కార్యకర్తల గుర్తించి ఖచ్చితంగా గాలి అనిల్ కుమార్ గారిని అధికారిక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. దృఢమైన విశ్వాసం ఉంది. అందుకోసానికే గాలి అనిల్ కుమార్ గారిని మేమందరం కూడా కార్యకర్తలు సెలెక్ట్ అండ్ ఎలక్టెడ్ రూపంలో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలే అన్నిటిగా స్వచ్ఛందంగా వచ్చి గాలి అనిల్ కుమార్ తోని నామినేషన్ వేయించారు.